నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నేటి నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. ఆర్మూర్లో పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సిద్దిలగుట్టపై నీటి సమస్యను పరిష్కరించాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి వినతి. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలను ఖండించిన ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ గుండెపోటుతో మృతి. శ్రీకాంత్ మృతికి ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు వైద్యుల నివాళులు. ఆర్మూర్ పట్టణంలోని బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థుల హాజరు వివరాలు, పోలీస్ సిబ్బంది బందోబస్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమయానికి పరీక్షా పత్రాలు కేంద్రానికి వచ్చే విధంగా చూడాలని, పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజాగౌడ్, కమిషనర్ రాజు తదితరులు ఉన్నారు. జిల్లా ఎంపీ అరవింద్కి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ చిన్న అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్న మాట్లాడుతూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై అవగాహన లేకుండా మాట్లాడిన అరవింద్ జిల్లాకు ఎంపీ కావడం దురదృష్టమని అన్నారు. ఎంపీ తండ్రి డి శ్రీనివాస్ మృతి చెందితే లాంఛనంగా అంత్యక్రియలు నిర్వహించడానికి కృషి చేసింది సుదర్శన్ రెడ్డి అని అన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని, లేదంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కేటీఆర్, హరీష్ రావు వర్గపోరుతోని కేటీఆర్ పాదయాత్రకు శ్రీకారం చుట్టే డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాజ్యాంగాన్ని పరీక్షించే బాధ్యత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై ఏఐసీసీ పెట్టిందని, నాయకులు ప్రతి ఒక్కరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. యాక్చువల్లీ మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఆయన ఎంత దయార్థుడు అంటే, ఆ రోజు ఒకవేళ తన ప్రభుత్వ లాంఛనాలతో వాళ్ళ తండ్రి అంత్యక్రియలు చేయకుంటే పార్టీకి సేవ చేసినోడు పాతోడు కనుక ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి చేపిస్తే ఆ మనిషిని పట్టుకొని నువ్వు అట్లా మాట్లాడతావా? వీళ్ళు కొడుకులు అంత్యక్రియలు కూడా చేయకపోతుండే సౌభావి మిత్రుడు పాతోడు అని చెప్పి సీఎం గారిని కన్విన్స్ చేసి ఆయన అంతర్క్రియలు అధికారిక లాంఛనంగా చేశాడు. మీరందరికీ తెలుసు మిత్రులారా, మనం అది చెప్పకూడదు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈయన మాట్లాడే భాష ఆయన పట్ల ఆయన కాలిగోటికి వనికిరాడు. ఆ వ్యక్తి మీ ఫాదర్ మీద ఉన్న మంచి మర్యాదతో అంతర్కారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తే నువ్వు ఆ మనిషిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు. ఖబర్దార్ నా కొడుక, ఇంకోసారి సుదర్శన్ రెడ్డి గారి గురించి అట్లా మాట్లాడితే నిన్ను ఈ జిల్లాలో తిరగనీయం. ఎప్పుడు కూడా కొద్దిగా రాజకీయాలు విలువలతో కూడినవి. ఆయన కానీ సుదర్శన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం చూడండి. ఒకవేళ అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ గారి అంత్యక్రియలు జరగకపోతే ఈ కొడుకు చేసిండా? వీడ మా సుదర్శన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది అది తప్పు. రాజకీయాలు చేసుకోండి, కానీ ఒక మచ్చలేని నాయకుడిని పట్టుకొని నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే బిడ్డ ఖబర్దార్. అవాక్కులు చవాక్కులు మాట్లాడితే జిల్లాలో తిరగని. ఆర్మూర్ సిద్దిలగుట్టపై గల ఆలయం వద్ద పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద భక్తుల సౌకర్యార్థం నీటి సదుపాయాన్ని కల్పించాలని పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ సిద్దిలగుట్టపైకి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా తన వంతు చర్యలు చేపడతామని అన్నారు. సమస్యలు ప్రభుత్వానికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి, సభ్యులు సాయినాథ్, సుదర్శన్, రాజు, ప్రశాంత్, కృష్ణ తదితరులు ఉన్నారు. సిద్ధేశ్వర పిరమిడ్ కమిటీ సభ్యులు నా దగ్గర రావడం జరిగింది. ప్రతి ఆదివారం పెద్ద మొత్తంలో జ్ఞానం మెడిటేషన్ కోసం అక్కడికి పెద్ద మొత్తంలో రావడం జరుగుతుంది కనుక మంచినీళ్ళ సౌకర్యం కొంత ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అధికారులతో కూడా మాట్లాడి 2-3 రోజుల్లోనే పైప్ లైన్ కానీ సంబంధించిన వాటర్ ట్యాంక్ కోసం కూడా ఎస్టిమేషన్ కూడా తొందరలోనే ఆ వాటర్ సమస్యని తీర్చే విధంగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చినాము. తప్పకుండా అన్ని రకాలుగా మున్సిపల్ కానీ నియోజకవర్గంలో కానీ ఏ సమస్య ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన, అందరి పక్షాన పనిచేస్తూ ఆ సమస్యలన్నీ కూడా ఒకటిగా తీర్చే విధంగా పనిచేస్తారని చెప్పి కూడా కమిటీ సభ్యులకి ఎటువంటి అసౌకర్యం ఉన్నా కానీ తప్పకుండా మేము మీకు అండగా ఉంటాం. అన్ని రకాలుగా మీ యొక్క సమస్యలు తీర్చే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే డాక్టర్ శ్రీకాంత్ గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్ అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ శ్రీకాంత్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ రవికుమార్, డాక్టర్ అమృత్ రామరెడ్డి మాట్లాడుతూ చిన్న వయసులోనే హార్ట్అటాక్తో డాక్టర్ శ్రీకాంత్ మృతి బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. 34 years 1 year కిందనే మ్యారేజ్ అయింది. నేను హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ పేషెంట్ల కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం ట్రీట్మెంట్లు చేస్తూ వాళ్ళ ఆరోగ్యం పట్టించుకోకుండా చాలామంది డాక్టర్స్ ఇట్లనే అతి చిన్న వయసులో ప్రాణాలు కోల్పోతారు. సో మన డాక్టర్ శ్రీకాంత్కి వారికి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ఆలూరు మండలంలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాలలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, మాస్ కాపీయింగ్ చోటు చేసుకోకుండా విద్యాశాఖ, పోలీస్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్షా సమయానికంటే ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 32వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి పొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ వాహనాలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, శానిటరీ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆటోకు మీరు 3 రకాలుగా విభజించి ఇవ్వాలమ్మా. దీంతో మనం ఎరువులు తయారు చేస్తాం, తడి చెత్తతో ఎరువులు తయారు చేస్తాం, పొడి చెత్తని రీసైక్లింగ్కి పంపిస్తాం. దీన్ని మనం సేఫ్గా డిస్పోజల్ చేస్తాం, ఏం రోగాలు ఏం రాకుండా. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో గల ఉర్దూ మీడియం, తెలుగు మీడియం పాఠశాలలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ తనిఖీ చేశారు. పాఠశాలలో ఏ తరగతుల శిక్షణ పరిశీలించి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. నూతన డైట్ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజాగౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్రగుట్టపై నవనాథ సిద్రగుట్ట పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో 41 రోజుల ధ్యానాన్ని పూర్తి చేసుకున్న అంకాపూర్ వాసి ప్రశాంత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పిరమిడ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ సిద్రగుట్టపై నిర్మించిన ధ్యాన మహాక్షేత్రంలో ప్రతి ఆదివారంతో పాటు ప్రతిరోజు ధ్యాన తరగతులు నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ సొసైటీ సభ్యులు తదితరులు ఉన్నారు. మరి శ్రమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ విజయాలే చేకూరుతాయి. మరి ధ్యాన సాధన ద్వారా వారు ఈ సిద్ధేశ్వర పిరమిడ్కి ప్రతిరోజు విచ్చేసి ఒక కార్యసిద్ధితో మరి వారి జీవితంలో గొప్ప అనుభూతులు, ఆనందాలు పొందాలని ఈ పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని ఉపయోగించుకొని వారు ఈ 41 రోజులను అత్యంత ఘనంగా విజయవంతం చేశారు. మరి రేపటి నుండి మన ఆర్మూర్ కృష్ణ గారు, అదేవిధంగా పిరమిడ్ మాస్టర్ రాజు గారు, దేవేందర్ రెడ్డి గారు వారు కూడా ఈ కంటిన్యూ చేస్తారు. మరి నిరంతర ధ్యాన సాధన కొనసాగుతూనే ఉండాలి. మరి ధ్యాన మందిరంలో రోజు ధ్యానంతో పాటు ప్రతి ఆదివారం ఆనంద ఆదివారం పేరిట ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు, ఎందరో మంది సీనియర్ మాస్టర్లు వచ్చే అద్భుతమైన ధ్యాన జ్ఞాన సందేశాన్ని అందించడం, మరి ఎంతో రుచికరమైనటువంటి ఉదయం టిఫిను, మరి మధ్యాహ్నం అన్నప్రసాదం, ధ్యానామృతం అందజేయడం పడుతుంది. ఫస్ట్ హాస్టల్ ట్రావెల్ జరిగినప్పుడు కూర్చున్న స్థితి నుండి ఆత్మ పిరమిడ్ బయటికి వెళ్ళి చేతులు జాపి ఓం నమః శివాయ అని ఒక 6 times జపించడం జరిగింది. తర్వాత క్లాప్స్ వినిపించడం జరిగింది. కాకపోతే క్లాప్స్ కొట్టిన జనాలు కనిపించలేదు. ఇదంతా ఒక మాయలాగా అనిపించింది. కానీ చూస్తున్నది నిజమే, ఒక ఆత్మ ప్రకారంగానే చూస్తున్నట్టు అనిపించింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఇదంతా ఈ పిరమిడ్ యొక్క శక్తి నాకు చాలా ఉపయోగపడింది. ఆ ధ్యానం చేయడం వల్ల మాకు కూడా చాలా రకంగా ఇబ్బందులు ఏదున్నా మెంటలీగా ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ధ్యానంలో ఉంటే ఒక 5 minutes అట్లా ఉంటే వాళ్ళతో కలిసి మాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంత స్ట్రెస్ అయి ఉన్నా కానీ ఒక 5 నిమిషాలు ధ్యానం చేయగానే మేము ఫ్రీగా అయిపోతున్నాం. వాళ్ళతో కూడా వాళ్ళకి ఇంకా 2 విషయాలు మాకు తెలిసిన విషయాలు కూడా చెప్తా ఉన్నాము.
షీ టీం తరపున. బాల్కొండ మండలంలో 10వ తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయని బాల్కొండ మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా శుక్రవారం తొలి రోజు ప్రశాంతంగా ముగిసిందని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలియజేశారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలను మండల తహసీల్దార్ శ్రీధర్ బాల్కొండ మండలంలోని 3 పరీక్షా కేంద్రాలను పరిశీలించడం జరిగిందని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బాల్కొండ మండలంలో మొత్తం 3 పరీక్షా కేంద్రాల్లో 514 మంది విద్యార్థులు 10th పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 514 మంది 100% మంది హాజరు అయ్యారని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండ 216 మంది విద్యార్థులకు గాను 216 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల బాల్కొండలో 202 విద్యార్థులకు గాను 202 మంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కిషన్ నగర్లో 96 మందికి గాను 96 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఇదిలా ఉండగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వన్నెల్బే నుండి 33 మంది విద్యార్థులు, పడగల్ సెంటర్ నుండి 33 మందికి 33 మంది విద్యార్థులు హాజరయ్యారని మరియు చిట్టాపూర్ విద్యార్థులు ఫతేపూర్ సెంటర్ నుండి 17 మందికి 17 మంది హాజరయ్యారని మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. నిర్వహణలో భాగంగా ఈరోజు బాల్కొండ మండలంలోని 3 పరీక్షా కేంద్రాల్లో తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో 216 మంది విద్యార్థులకు 216 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల బాల్కొండలో 202 మంది విద్యార్థులకు గాను 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కిషన్ నగర్లో 96 మంది విద్యార్థులకు 96 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. దీంతో 100% విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 514 మంది బాల్కొండ మండలంలో విద్యార్థులు హాజరయ్యారు. అలాగే బాల్కొండ మండలానికి చెందిన విద్యార్థులు పడగల్ వేల్పూర్ మండలం పడగల్ సెంటర్ నుంచి 33 మంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వన్నెల్బి విద్యార్థులు 33 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే బాల్కొండ మండలానికి చెందిన చిట్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి 17 మంది విద్యార్థులకు గాను 17 మంది విద్యార్థులు ఆర్మూర్ మండలం ఫతేపూర్ సెంటర్ నుంచి హాజరు కావడం జరిగింది. దీంతో 564 మంది విద్యార్థులకు 564 మంది విద్యార్థులు బాల్కొండ మండలానికి చెందిన విద్యార్థులు 100% ఈరోజు పరీక్షకు హాజరై పరీక్షలు విజయవంతంగా రాయడం జరిగింది. గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మిక సంఘాల రాష్ట్ర విలీన సభను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దాసు కార్మికులను కోరారు. మార్చి 21వ తేదీన జగ్రన్పల్లి మండల కేంద్రంలో విలీన సభ పోస్టర్లను ఆవిష్కరించారు. దాసు మాట్లాడుతూ కార్మికులు ఐక్యంగా ఉండి కేంద్ర రాష్ట్ర కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పంచాయతీ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వచ్ఛ భారత్లో సఫాయి కార్మికులు క్రియాశీలంగా కృషి చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం సఫాయి కార్మికుల కోసం ప్రత్యేక నిధి కేటాయించి వారికి అండగా ఉండాలని దాసు కోరారు. భారత ప్రభుత్వం అందరికీ ఆరోగ్యం నినాదాన్ని వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిందని, ఇందులో పరిసరాల పరిశుభ్రత ప్రధానమైన అంశమని ఆయన తెలిపారు. ఈ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలా, పీఎఫ్ ఈఎస్ఐ చట్టాలు అమలు చేయాలని చెప్పి మేము మా ఐఎఫ్టీ తరఫున యూనియన్ తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కార్మికులు అంటే యంత్రాలు అనుకుంటున్నారు. గతంలో చరిత్రలో 14 గంటలు పనిచేస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా అమెరికాలో చికాగో నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మేడే వచ్చింది. ఆ మేడే వచ్చిన తర్వాత మొత్తం యావత్ భారతదేశమే కాదు ప్రపంచంలోనే 8 గంటల పని విధానం వచ్చింది. కానీ ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి మొత్తం కార్మికుల హక్కులు హరిస్తూ ఉంది. అట్లాగే 8 గంటల పని 12 గంటలు చేయాలని చెప్పి తీసుకొచ్చింది. అది చాలా దుర్మార్గం. దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే వెనక్కి తగ్గుతూ ఉంది. ఇప్పటికైనా కార్మికులందరూ మనం ఐక్యంగా ఉండి మన హక్కుల కోసం కనీస వేతనం 26,000 కావాలి, పర్మనెంట్ కావాలని దానికోసము పెద్ద ఎత్తున ఆందోళన చేయాలా. ఆ విధంగా ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించుకో. నేటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో ముక్కల్ మండలంతో పాటు ఆయా గ్రామాలలో విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకొని ప్రశాంతకరమైన వాతావరణంలో పరీక్షలను రాశారు. ముక్కల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రైవేట్ పాఠశాలలో పరీక్షా కేంద్రాలలో విద్యాశాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు మరియు పాఠశాల ఆవరణలో ఏఎన్ఎంను సైతం అందుబాటులో ఉంచారు. గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు మొదటి రోజు పరీక్ష ప్రశాంత వాతావరణంలో రాశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పాఠశాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంచి పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచి జిరాక్స్ దుకాణాలను మూసివేయించారు. విద్యార్థులకు లేదు, ఇంకెవ్వరికి కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ లోపలికి తీసుకొని రాకూడదు.
స్మార్ట్ వాచెస్ కనుక ఉంటే మీరు ఇంటి దగ్గరే పెట్టేసుకోండి. సెల్ ఫోన్ ఉంటే ఇక్కడ మీ అమ్మానాన్నలు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేసేయండి. దాన్ని ఎవ్వరు కూడా అవి మాత్రం లోపల తీసుకుని రాకండి. ప్రతి ఒక్కరు కూడా హాల్ టికెట్ వెంబడి క్యారీ చేసుకోవాలి. మీకు ఇచ్చినటువంటి పేపర్ కరెక్ట్ ఉందా లేదా కూడా చూసుకోండి. మీ హాల్ టికెట్ మీద ఉన్నటువంటి పేపర్ ఈరోజు ఏదైతుందో అదే పేపర్ క్వశ్చన్ పేపర్ మీకు ఇచ్చారా లేదో ఒకసారి చక్కగా టాలీ చేసుకోండి. ఓకేనా? ఈ ఇన్స్ట్రక్షన్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు ప్రశాంతంగా రాయండి. మీకు వచ్చినటువంటి సమాధానాన్ని ప్రశాంతంగా రాయండి. ఏం గాబరా పడాల్సిన పని లేదు. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్. వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామంలో ఎస్సీ వర్గీకరణ సంబరాల్లో భాగంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు శాసనసభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాదిగ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా టపాసులు బాణసంచాలు పేల్చి స్వీట్లు ఒకరికొకరు తినిపించుకొని ఆనందంగా సంబరాలు జరుపుకోవడం జరిగిందని జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ అన్నారు. అసెంబ్లీలో తమ పక్షాన మాట్లాడిన ఎమ్మెల్యేలకు సహకరించిన ప్రతి రాజకీయ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వేల్పూర్ మండల అధ్యక్షుడు శివరాజ్ మాదిగ, మండల ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు బాలకిషన్, రామన్నపేట మాదిగ దండోర సంఘం సభ్యులు, మహిళా సభ్యురాలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల్ రామన్నపేట గ్రామంలో ఈరోజు మన ఎస్సీ వర్గీకరణ అమలైనందుకు, చట్టం సాధించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ రామన్నపేట గ్రామ 2 సంఘాల నుంచి సంఘ సభ్యులు, మహిళలు అందరూ పాల్గొని సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. గత 30 సంవత్సరాల నుంచి గౌరవ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం ఉద్యమాలు చేస్తూ, పోరాటాలు చేస్తూ ఎన్నో జైలు జీవితాలు గడిపి ఇక్కడ వరకు వచ్చి ఈరోజు మనం విజయం సాధించుకున్నాం. మనకు ఉట్టి పుణ్యాన వచ్చింది కాదు. అలాగే మన జాతిలో ఆడ మగ అనే తేడా లేకుండా ఒక 10-12 మంది మన జాతి వర్గీకరణ కోసం అమరులైనరు, చనిపోయారు, ప్రాణత్యాగాలు చేసిరు. వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ విజయం వాళ్ళ విజయంగా చెప్పుకుంటూ దళిత జాతి పిత అయినటువంటి ఉద్యమాల పితామహులు శ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ విజయాన్ని చాలా ఆనందం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా మన వర్గీకరణలో ఎవరైతే అమరవీరులు ప్రాణత్యాగం చేసిన వారికి ఈ యొక్క విజయాన్ని అంకితం ఇస్తూ, ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏమంటే మన గ్రామం నుండి మీరందరూ సంఘంలో మాట్లాడుకుని మన యొక్క యువకులకు, పిల్లలకు చదువుపైన దృష్టి పెట్టాలని వేల్పూర్ ఎంఆర్పీఎస్ మండల కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాం. భీమ్గల్ మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. భీమ్గల్ మండలంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, కృష్ణవేణి హైస్కూల్, పల్లికొండ హైస్కూల్, ముజ్కూర్ హైస్కూల్లో సెంటర్లు ఉండగా మొదటి రోజు 671 మంది విద్యార్థులకు గాను 671 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఎంఈఓ స్వామి తెలిపారు. విద్యార్థులకు ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించినట్లు ఎంఈఓ పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటి నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. ఆర్మూర్లో పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సిద్లగుట్టపై నీటి సమస్యను పరిష్కరించాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి వినతి. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలను ఖండించిన ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ గుండెపోటుతో మృతి. శ్రీకాంత్ మృతికి ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు వైద్యుల నివాళులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.